హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం సౌండ్ తగ్గించు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. అంత ఓకేగా? సరే, ఈ సమయమందు ప్రభు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని మనం వినియోగించుకుందాం. పరిశుద్ధ గ్రంథములు తెరిచి ప్రకటన గ్రంథము 10వ అధ్యాయాన్ని ఈ దినం మనం ధ్యానించుదాం. కొంత సమయాన్ని మీరు వెచ్చించి శ్రేష్టముగా వినాలని కోరుతా ఉన్నాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి గట్టిగా చదవండి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూసితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఏముండెను? మేఘధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను. ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉండెను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ, దయామయుడ, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప వాక్యమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. గొప్ప పరిశుద్ధాత్ముడిగా మీరు మా మధ్యలో ఉన్నారు. యుగాంతం వరకు మమ్మల్ని వదిలిపెట్టనమని చెప్పిన దేవుడవు మీరు, మీకు వందనాలు. ఈ సమయమందు నా ప్రభువా, ఈ లేఖనాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నీ యొక్క ప్రజలుగా ఈ యొక్క ఆత్మీయమైన ఆహారం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు సమృద్ధిగా వడ్డించే దేవుడవు. ఈ వాక్యమును మీరు తీసుకొని ఆశీర్వదించి విరిచి మాకిచ్చిన తండ్రి, మేము తృప్తిగా భోజనం చేయలాగా కృప చూపండి. అంతేకాదు నా తండ్రి, ఈ యొక్క యంత్రముల ద్వారా ఎందరైతే బయట వినుచున్నారో వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించి సరిగా అర్థం చేసుకునేలాగా కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఉన్న మాకు, మా చేతికి, మా చెవికిని, మా యొక్క హృదయానికి చున్నతి చేసి ప్రభువా, నీ వాక్యమును మేము విని గ్రహించి దాని ప్రకారం జీవించి నడుచుకునేవారుగా ఈ సంగముడులాగా సహాయము చేయము. నీ వధువుగా నా ప్రభువా సిద్ధపడుచున్న ఇక్కడున్న నీ ప్రజలను మీరు ఆశీర్వదించి దీవించి ఆ గొప్ప రాకడలో మేము ఉండులాగున ప్రభువా, ఎత్తబడుటలో మేము ఉండులాగున ఆ మహిమకరమగు రెండవ రాకడ రాబోచున్న ఆ దినమున నీ స్వరము విని అయా మేము సమాధులలో ఉన్న సజీవులుగా ఉన్న మార్పు చెంది నిన్ను కలుసుకునే గొప్ప భాగ్యమును మాకిచ్చి ఆ గొప్ప పెళ్లి విందులో మేము ఉండులాగున సహాయము చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. అందరం కూర్చుందాం బ్రదర్స్, కూర్చుందాం సిస్టర్స్. పిల్లలు ఎవ్వరు గోల్ చేస్తున్నాను దయచేసి. కుర్చీలలో కూర్చోండి, మంచిగా పరిశుభ్రం కూర్చోండి. మా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా వస్తున్నా ఒకసారి చెక్ చేసుకో ఫేస్బుక్లో. హల్లెలూయా. చూడండి, మనం ఏమని చదువుకున్నామో, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను. ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము, ఈ 10వ అధ్యాయములో ఉన్నటువంటి సంగతులు సంఘమునకు వర్తించే సంగతులు. ఈ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము అన్నది 1963లో, ఎప్పుడు 1963లో ఈ 7 ముద్రలు యొక్క
ప్రత్యక్షత, వివరణ, 7 ముద్రలలో ఏమి రాయబడి ఉన్నదో వాటి యొక్క అర్థాలు అవన్నీ కూడా ప్రభువు తన దాసుడగు ప్రవక్త అయిన విలియం మరియన్ బ్రనహం గారికి ఇచ్చినటువంటి సందర్భముగా మనము 1963లో కనపడతా ఉంటుంది. దేవుడు మనల్ని దీవించునుగాక. ఎందుకంటే ఈ విప్పబడిన పుస్తకం మనకిన రాకపోయి ఉంటే, లేదా ప్రవక్తకు అది తెలపబడకపోతే విమోచన ప్రణాళిక అన్నది మనకు అసలు అర్థమే కాదు. దేవుని యొక్క గూఢమైన సంగతులు అన్నవి మనకు అసలు అర్థమే కావు. ఎందుకంటే సంఘమునకు అన్నీ కూడా తన భర్త అయినటువంటి యేసుక్రీస్తుని గూర్చి తెలుసుకోవాలి అని మన భర్త అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. క్రీస్తుని గూర్చిన పూర్తి జ్ఞానము ఎవరు కలిగి ఉంటారు? వధువు, ఆయన భార్య మాత్రమే కలిగి ఉంటుంది. కాబట్టి అసలు దేవుని యొక్క చిత్తం ఏంటంటే, పరలోకములో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరున్నారంట? ప్రధానులు ఉన్నారు, అధికారులు అనే వర్గము ఉన్నది పరలోకంలో. వారికి క్రీస్తుని గూర్చిన లేకపోతే దేవుని గురించిన సంపూర్ణమైన వివరణ, సంపూర్ణమైన జ్ఞానము ఎవరి ద్వారా ఇవ్వాలని దేవుని ప్రణాళిక ఉన్నది? సంఘము ద్వారా పరలోకములో ఉన్న ప్రధానులకు, అధికారులకు తెలియజేయబడాలనే ఉద్దేశము తండ్రి కలిగి ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే సంఘముకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఒకసారి గమనించండి. ఈ సంఘము ద్వారా దేవుని యొక్క గొప్ప గుణగణాలు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అధికారం ఇవన్నీ ఎవరు తెలుసుకోవాలనుంది? పరలోకములో ఉన్న ప్రధానుల, అధికారులకు. అసలు ఆశ్చర్యకరమైన మాట అది. హల్లెలూయా. అది దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క చిత్తం. దేవునామని మహిమ కలుగును గాక. కాబట్టి అటువంటి పుస్తకం, అటువంటి 7 ముద్రలు అనే గొప్ప పుస్తకం ఈ దినాన మనము కలిగి ఉన్నాం. హల్లెలూయా. చూడండి, 7 ముద్రలనే పుస్తకం. ఈ 7 ముద్రలలో ఉన్నటువంటి వివరణ అన్నది ఇందులో మనకు దొరుకుతూ ఉంటుంది. అనేకులు ఈ 7 ముద్రల మీద బోధించారు. అనేకులు వారి వారి యొక్క అభిప్రాయాలను తెలిపారు. కానీ అవేవి కూడా సరైన క్రమములో పొందుపరచబడలేదు. సరైన వివరణ అన్నది వారు ఇవ్వలేకపోయారు. వారు కూడా దేవుని భక్తులే, కాదంటం లేదు. అయితే ఎందుకు అవి సరైన, కొంచెం సౌండ్ దగ్గర, ఎందుకు అవి సరైనవిగా కనపడలేదు అంటే, ఈ 7 ముద్రల్లో ఉన్న ప్రత్యక్షత, 7 ముద్రలలో ఉండే ఆ గొప్ప బయలుపాటు ఏ సమయంలో రావాలనో ఆ సమయానికంటే ముందే వాళ్ళు ఏం చేశారంటే వీటి గురించి వివరణ ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. తద్వారా ఏమైందంటే, సమయం రాకముందే నువ్వు వివరణ ఇవ్వాలని తలంచావు కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క ఆలోచన ఆ వ్యక్తులకు అందలే, ఆ జ్ఞానం ఆ వ్యక్తులకు అందలేదు. అయితే ఎవరి ద్వారా రావాలి, ఏ సమయంలో రావాలని దేవుడు ముందుగానే పరిశుద్ధ గ్రంథములో రాపిచ్చి పెట్టాడు. కాబట్టి ఆ 7వ దూత కాలములో ఆ ప్రవక్త అయినటువంటి, ఆ దూత అయినటువంటి విలియం మరియన్ బ్రనహం కాలములో బలిష్ఠుడైన దూతగా ప్రభువే భూమి మీదకి దిగి వచ్చి ఆ పుస్తకాన్ని, ఆ బయలుపాటును, ఆ సత్యమును ప్రవక్తకు అందించి, ప్రవక్త ద్వారా సంఘమునకు అందించి, ఇది సమయం, ఈ సమయంలో వచ్చింది కాబట్టి అది కరెక్ట్గా సత్యమై ఉన్నది.
అంతకుముందున్న వాళ్ళు దేవుని పిల్లలే, దేవుని యొక్క ప్రజలే, దేవుని యొక్క దాసులే, వారికి జ్ఞానం ఉన్నది కాదంటం లేదు. కానీ సమయం రాక మునుపే వారు దాన్ని వివరించడానికి ప్రయత్నాలు చేశారు. తద్వారా కొన్ని తప్పులు అనేవి అక్కడ జరిగినవి. కాబట్టి సమయంలో ఏమైతే జరుగుతుందో అదే కరెక్ట్ అయినది. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు బలిష్ఠుడైన వేరొక దూత అంటే ఏ దూత అయి ఉంటాడు అని మనం అనుకుంటాం. ఇదొక మర్మం. బలిష్ఠుడుగా ఉన్నవారు ఎవరు? బలిష్ఠుడు అంటే ఏదో శారీరకంగా బలమని కాదు, అధికారము. పరలోకమందును భూమి యందును సర్వాధికారం ఎవరికి ఉన్నది? యేసుక్రీస్తుకు. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త వచనాలని చదివి ఈ బలిష్ఠుడైన వేరొక దూతగా రాయబడిన ఈ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరేం చేస్తారంటే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం చదువుతున్నప్పుడు బలిష్ఠుడైన వేరొక దూత అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఎక్కడ ఉన్నాడు ప్రభు? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన పరలోకంలో ఉండడం అంటే దేవుడు లేకపోతే యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని యొక్క తత్వము మూర్తిమంతమై ఉండి దేవుని యొక్క మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను లేదా కూర్చుండెను. పాపముల విషయంలో ఆయనే పరిహారం చేసి శుద్ధీకరణ చేసి ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడాయనంటే దేవుని యొక్క అధికారాన్ని ఆయన పొందుకొని అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. పరలోకమందు మహామహుని సింహాసనము కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఆమేన్. ఆ విధంగా హెబ్రీ పత్రిక మనకు తెలుపుతా ఉన్నది. హల్లెలూయా. అక్కడ కూర్చున్నాడు. ఎప్పటి నుంచి? ఆరోహణము అయినప్పటి నుంచి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పటి నుంచి కూర్చుండు ఆయన? ఆరోహణము ఆయన ఎప్పటి నుంచి? అసలు ఆల్రెడీ భూమి మీదకి ఆయన చిన్నపిల్లవానిగా మరియ గర్భంలో రాకముందు ఉన్నటువంటి స్థితి అది. మళ్ళీ అక్కడికే ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభు ఏమంటుంటే నేను పైనుండి వచ్చిన వాడిని మళ్ళీ పైకే వెళ్తున్నా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాడు? ఈ బలిష్ఠుడైన దూత పరలోకం నుండి దిగి వస్తా ఉన్నాడు. వస్తున్నప్పుడు ఆయన రూపము ఎట్లా ఉంది? హల్లెలూయా. ఆయన రూపము ఎట్లా ఉందంటే ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన ఏం ధరించుకున్నాడంట? మన దగ్గర మేఘం ఉందా? సైడ్కు ఫోటోలు ఉన్నాయి కదా. పెద్ద ఫోటో మనకు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఒక చిన్నది అది ఉంది. ఇట్లాంటి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా మనం పక్కన వేయించున్నాం. ఇక్కడ మీకు ఎదురుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఏమున్నది? ఆయన మేఘము ధరించుకొని ఉండేను. మేఘం అంటే చూడండి మనిషిలాగానే, తలలాగానే ఇదంతా కూడా మేఘం ధరించుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మేఘము మేఘం ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఏం కనపడతా ఉంది? నీకు తెల్లగా కనపడతా ఉన్నది. అదేం చూపిస్తుందంటే న్యాయాధిపతి అని చూపించుచున్నది. ఏం చూపిస్తుంది? న్యాయాధిపతి. ప్రభువే మనకు న్యాయాధిపతి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అందరు కూడా కుమారుణ్ణి ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు కుమారుడికి ఏం అప్పగించి ఉన్నాడంట? సర్వాధికారము అప్పగించి ఉన్నాడు.
తండ్రి ఏం చేశాడు? కుమారుణ్ణి అంటే యేసుక్రీస్తును ఘనపరచాలని సర్వాధికారము కుమారుడైన యేసుక్రీస్తుకు అప్పగించాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు తీర్పు తీర్చుటకు అధికారము తండ్రి అనుగ్రహించెను. ఆయన అధికారము కలవాడు. అయితే ఆయన మనలాంటి శరీరము ధరించుకొని 33.5 సంవత్సరములు ఈ భూలోకములో ఉన్నాడే, ఆ సమయం ముందు ఆయన తీర్పు తీర్చలేదు. కానీ పరిశుద్ధాత్ముడిగా ఆయన తిరిగి పెంతెకొస్తు దినాన నుంచి వచ్చినప్పటి నుంచి తీర్పును గూర్చి కూడా నిన్ను ఒప్పింపజేయుచున్నాడు. అప్పటి నుంచి ఆయనకు తీర్పు తీర్చుటకు ఏముంది? అధికారం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పేతురులో నుండి తీర్పు తీరుస్తూ ఉన్నాడు ఆయన. అననీయ సప్పిరాలు ఏం చేశారు? తమ పొలమును అమ్మి కొంత దాచుకొని, ఇంతే మేము పొలం అమ్మాము, ఇదిగో తీసుకొచ్చి మీ దగ్గర పెడుతున్నాము అని చెప్పినప్పుడు పేతురులో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తా ఉన్నాడు? నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు? ఇదే నా సొత్తు, ఇంకా ఉంది కదా అంటే లేదు ఇదే అన్నారు. దేవునికి తోటి నువ్వు ఎందుకు అబద్ధం ఆడుచున్నావు అని చెప్పినప్పుడు అతను ఇమీడియట్లీగా చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అతని భార్య కూడా వచ్చింది. ఆమె కూడా తన భర్త లాగానే సమ్మతించింది. అప్పుడు ఆమె ఏమైనది? ఆమె కూడా చనిపోయినట్టుగా. కాబట్టి తీర్పు తీర్చుటకు అధికారము క్రీస్తు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం ధరించుకొని ఉన్నాడు? మేఘము ధరించుకొని ఉన్నాడు. మేఘము తెల్లగా ఉంటుంది. ఈ లోకములో కూడా పూర్వకాలంలో మీరు బాగా గమనిస్తే తీర్పు తీర్చే, ఇప్పుడు మనం జడ్జీలు అంటాం, అంతకు మునుపు న్యాయాధిపతి అని అంటారు. న్యాయాధిపతిగా ఉంచేవారిని ఎవరిని ఉంచుతారు? బాగా వయసు ఉన్నవారిని, అనుభవం ఉన్నవారిని, ఏది సరియో ఏది కరెక్టో విశ్లేషణ చేయగల వారిని ఏం చేస్తారు? న్యాయాధిపతిగా పెడతారు. అలా పెట్టినప్పుడు వారికి ఆల్రెడీ తెల్లటి నెత్తి ఉంటుంది. ఎందుకంటే వారు వయసులో పెద్దవారుగా ఉంటారు. అట్లా అయితే ఇక్కడ యేసుక్రీస్తు వయసులో పెద్ద కాదు కానీ, ఎందుకంటే ఆయనకు వయసు అన్నదే లేదు. హల్లెలూయా. ఆయనకు సంవత్సరాలకి మితి అన్నదే లేదు అండి. అయితే ఏ విధంగా కనపడుతున్నాడు? ఆయన మేఘము ధరించుకొని ఉండేనంటే తీర్పు తీర్చడానికి ఆయన అధికారము కలవాడిగా కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం 10 తర్వాత ఈ 7 ముద్రలు సంఘమునికి ఇచ్చినాక, ఈ 7 ముద్రలు సంఘము చదువుకొని వధువుగా సిద్ధపడి ఎత్తబడిన తరువాత ఇక తీర్పు తప్ప మరేమీ లేదు. ఆమేన్. హల్లెలూయా. అది చూపిస్తుంది ఈ ప్రకటన గ్రంథం. చిన్న పుస్తకం నీకు ఇస్తున్నా, ఇందులో నువ్వు చదివి సంఘ శాఖల నుంచి, లోకం నుంచి నువ్వు బయటకు వచ్చి పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడి ఎత్తబడిన తర్వాత ఇక లోకానికి ఏముంటుందంట? తీర్పు తప్ప మరి ఒకటి లేదండి. హల్లెలూయా. అది చూపిస్తూ ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు శిరస్సు మీద ఏముందంట? ఇంద్రధనస్సు లేదా మేఘము ఉన్నది. హల్లెలూయా. సారీ హల్లెలూయా. మేఘము ధరించుకొని ఉండెను. తర్వాత ఏమున్నది? మళ్ళీ చదవండి. ఆయన మేఘం ధరించుకొని ఉండెను. ఇప్పుడు చూడండి, ఆయన మేఘము ధరించుకొని ఉండెను అంటే ఒక చొక్కలాగా ఆయన తెల్లగా మొత్తము ధరించుకొని ఉన్నాడు. ఆయన ముఖము, తల ఇవన్నీ కూడా వైట్గా మనం చూస్తూ ఉంటాం. రూపాంతరం కొండ మీద కూడా ఏముంటుంది? ఆయన మేఘము ధరించుకున్నట్లుగా ఆయన వస్త్రములు తెల్లగా ఉన్నవి. హల్లెలూయా. తర్వాత ఆయన తల మీద ఏమున్నదంట? ఇక్కడ ఆయన శిరస్సు మీద ఏముందంట?
ఇంద్రధనస్సు ఉండెను. దాన్ని మేఘధనస్సు అని కూడా రాయబడతా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ ధనస్సు, ఇంద్రధనస్సు లేదా మేఘధనస్సు అంటే నిబంధన గురుతు. జాగ్రత్తగా వినాలి. అదేంటిది? నిబంధన గురుతు. చూడండి, ఇంద్రధనస్సు లేదా మేఘధనస్సు అంటే ఎలా ఉంటుంది? ఒక అర్ధచంద్రాకారం లాగా రౌండ్గా ఉంటుంది, కానీ భూమి మీదకి ఉంటుంది కాబట్టి మనకు అది కనపడదు, ఆపే కనపడుతుంది. అందులో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు ఇస్సాకు ఎవరిని అంగి గుట్టించింది ఎవరికి? యోసేపుకు. యోసేపు తండ్రి ఎవరు? యాకోబు. హల్లెలూయా. అంతేనా? కరెక్టేనా? చూడండి, ఆ అంగికి అది ఎటువంటిది? రంగురంగుల అంగి. ఇప్పుడు మీరు ఆ అంగిని గమనించినచో అది ఏ విధమైన మధ్య కుట్టును కలిగి లేదు. అది అతని యొక్క దేహం అంతటిని కప్పిన పరిశుద్ధాత్మకు మాదిరిగా ఉన్నది. యోసేపుకు ఆ రంగురంగుల చొక్కా తన తండ్రి అయినటువంటి ఇశ్రాయేల్ లేదా యాకోబు ఇచ్చాడు. అది ఏమని సాదృశ్యంగా ఉందంట? పరిశుద్ధాత్మకు మాదిరిగా. మనలంతటి కూడా మన దేహాన్ని అంతటి కూడా పరిశుద్ధాత్మ మనల్ని కప్పివేయాలండి. హల్లెలూయా. మరి నేడు పరిశుద్ధాత్మ సంఘమును అనేక రంగులు గల అంగితో కప్పినట్లుగా ఉన్నది. ఆ యొక్క వర్షధనస్సులో 7 రంగులు ఉన్నవి. మరి ఆ 7 రంగులు వాటిని మనం గమనిస్తే ఏంటి అంట? నిబంధనకు సూచనగా ఉన్నది. దేనికి నిబంధన ఉంది? నోవాహు దినములలో జలప్రలయం అయిపోయింది. జాగ్రత్తగా వినాలి. జలప్రలయము అయిపోయిన తర్వాత దేవుడు నోవాహును వారి యొక్క కుటుంబాన్ని అందులో ఉన్న జంతువులన్నిటిని బయటికి పిలిచి ఓడల్లో నుంచి అప్పుడు ఒక నిబంధన చేస్తా ఉన్నాడు. ఏంటి దాని నిబంధన అంటే, ఇక భూమి మీదకి జలములతోటి నేను నాశనము చేయను అని ఆకాశంలో ఏం చేశాడు? ఈ యొక్క ధనస్సును ఉంచేటట్టుగా, అది కనపడేటట్టుగా చేశాడు. ఆ ధనస్సును చూసి నా నిబంధనను నేను గుర్తు చేసుకొని భూమిని జలములతోటి నాశనము చేయను, అంటే సంపూర్ణంగా నాశనము చేయను అని నోవాహుతో నిబంధన చేశాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇంద్రధనస్సు లేదా మేఘధనస్సు అంటే అది ఏమైనది? ఒక నిబంధన. అంటే ఈ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము ఆయన ఇంద్రధనస్సు శిరస్సు మీద ఏమైందంట? ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. అంటే తన సంఘముతోటి ఏం చేయటానికి వస్తూ ఉన్నాడు? ఒక నిబంధన చేయటానికి వస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించాలి. ఒక నిబంధనతో నీకు ఇవ్వటానికి ప్రభు వస్తూ ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, ఆ వర్షధనుసులో ఎన్ని రంగులు ఉంటాయని చెప్పుకున్నాము? 7 రంగులు. దేవుని 7 ఆత్మలతో అది ఉన్నది. ఆ మేఘము ఏ విధంగా ఉందంట? ఆయన ధరించుకున్న మేఘంలో ఎవరున్నారు? 7 ఆత్మలు ఉన్నాయి. 7 దూతలు ఉన్నారు. 7 ఆత్మలు అంటే ఏంటిది? 7 దూతలు. హల్లెలూయా. చూడండి, 7 దూతల సమూహము. ఇంకా చెప్పాలంటే ఏంటిదంట? 7 దూతల సమూహం. అది ఆ 7 దూతల సమూహంతో ఏర్పడినదే 1963లో వచ్చినటువంటి మేఘమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందులో క్రీస్తు ఉన్నాడు. అందులో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆ మేఘాన్ని ధరించుకొని వచ్చాడు. ఆ యొక్క ప్రవక్తలను ఆయన సంఘానికి ధరించుకొని వచ్చాడు. హల్లెలూయా. ఎరుపు పరిపూర్ణ ప్రేమ. అందులో ఉన్నటువంటి ఎరుపు ఏంటిదంట? ఏం చూపిస్తుందంట?
పరిపూర్ణ ప్రేమ. జాగ్రత్తగా వినాలమ్మా, జాగ్రత్తగా వినాలి, ఇక్కడ అవన్నీ రాయొద్దు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన శిరస్సు మీద ఒక వర్షధనస్సు కలదు, అది ఆయన చేసిన ఒడంబడికకు సూచనగా ఉన్నది. దేనికి ఉన్నదంటే అది ఒడంబడికకు సూచనగా ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే దానిలో ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాము? 7 ఆత్మలు. హల్లెలూయా. ఈ ఆత్మలన్నీ పరిపూర్ణమైనవి. ఆయన కిందికి దిగివచ్చుట ఆరంభించెను. కాబట్టి మేఘములో 7 వర్తమానికులు మనము చూస్తూ ఉన్నాం. 7 దూతలు ఆ మేఘములు కూడా ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇంద్రధనస్సు లేదా మేఘధనస్సు అంటే ఏంటిది? నిబంధన. నీతో నిబంధన చేయటానికి ప్రభు వస్తూ ఉన్నాడు. అలా వచ్చిందే 1963లో జరిగినటువంటి 10వ అధ్యాయం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన ముద్రలు విప్పినప్పుడు మర్మములు బయటపడతాయి. ఇప్పుడు చూడండి, ఆయన ఏ విధంగా వస్తూ ఉన్నాడు అంట? ఆయన పాదమును నేల మీదను మరి సముద్రం మీదను మోపి ఆయన తలపై వర్షధనుసుతో వర్తమానికుడైన దూత క్రీస్తు దిగి వచ్చుచున్నాడు. ప్రవక్త చెప్పినటువంటి కొటేషన్ ఇది. 7 సంఘకాలములకు మరియు 7 ముద్రలకు మధ్యనున్న ఎడమ అనే వర్తమానములో 41వ పేరలో ఏమని చెప్తా ఉన్నాడు? ఆయన పాదమును నేల మీదను మరి సముద్రం మీదను మోపి ఆయన తలపై వర్షధనుసుతో వర్తమానికుడైన దూత దిగి వచ్చుచున్నాడు. ఏ దూత అంట? వర్తమానికుడైన దూత. ఇప్పుడు బాగా గమనించాలి. వర్తమానం అంటే ఏంటిది? ఒక మెసేజ్, అంతేనా? వర్తమానం అంటే ఏంటిది? ఒక మెసేజ్, కొంత సమాచారం నీకు తీసుకొని వస్తున్నాడు. ఎట్లా తీసుకొని వస్తాడు? పుస్తక రూపంలోనో, రాజాజ్ఞ అయితే ఆ యొక్క పేపర్ మీద రాసి లేదా తోలు మీద రాసి చుట్టి వాటిని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా 10వ అధ్యాయంలో ఈ రాకడ అన్నది ఆయన ఏ విధంగా దిగి వస్తూ ఉన్నాడు? ఏ విధంగా దిగి వస్తూ ఉన్నాడు? ఆయన వర్తమానికుడైన దూతగా దిగి వచ్చుచున్నాడు. ఇది ప్రవక్త చెప్పిన మాట. ఇది ప్రవక్త చెప్పిన మాట. హల్లెలూయా. వర్తమానికుడైన దూత క్రీస్తుగా, బలిష్ఠుడైన దూతగా మేఘము ధరించుకొని శిరస్సు మీద ఇంద్రధనుస్సు కలిగి ఆయన దిగి వస్తూ ఉండు పరలోకం నుండి. హల్లెలూయా. అంటే మనకేదో సమాచారము తీసుకొని వచ్చే సందర్భం ఇది. 10వ అధ్యాయము 1963లో జరిగినప్పుడు కొంత సమాచారాన్ని మనకు తీసుకొని వచ్చే సందర్భము, వర్తమానమును తీసుకొని వచ్చే సందర్భము అది. హల్లెలూయా. ప్రవక్త ఈ విధముగా వర్తమానికుడుగా క్రీస్తు బలిష్ఠుడైన దూతగా దిగి వస్తూ ఉండు కదా, దాన్ని ఏమని పిలిచాడంటే ఈ రాకడ సమయమున. దాన్ని ఏమని పిలిచాడు? ఆయన రాకడ అని పిలిచాడు. హల్లెలూయా. చూడండి, ఏ రాకడ? వర్తమానికుడైన దూత దిగి వచ్చే రాకడ సమయము. అదే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 1963లో నెరవేరినటువంటి రాకడ. వర్తమానికుడైన దూతగా క్రీస్తు దిగి వచ్చుట, వర్తమానికుడైన దూత క్రీస్తు దిగి వచ్చున్న రాకడ అది. హల్లెలూయా. ఆ సమయం అందే భూమి మీద ప్రవక్త కూడా ఉండాలండి. హల్లెలూయా. అది వాక్యము. ఎందుకంటే వర్తమానికుడు అంటే ఒక వర్తమానం తీసుకుని రావాలి. ఎలా వస్తూ ఉన్నాడు? ఆయన నిబంధనతో వస్తూ ఉండు. ఒక నిబంధన గురుతోటి వస్తూ ఉన్నాడు. ఎలా వస్తూ ఉన్నాడు? ఆయన మేఘము ధరించుకొని ఉన్నాడు. 7 దూతలను తీసుకొని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా దీని తర్వాత
తీర్పు అనేది ఉంటుంది కాబట్టి నేనే న్యాయాధిపతి అని తెలుసుకోండి అని ఆయన చెప్పడానికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ వర్తమానం తర్వాత ఇంకేముంటుంది? తీర్పే ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆయన ఏం చేస్తామంటే ఈ రాకడలో 1963 10వ అధ్యాయం నెరవేర్పులో 7 దూతలను తీసుకొని ఆయనతో పాటు ఒక నిబంధనని తీసుకొని చేతిలో ఒక విప్పబడిన పుస్తకాన్ని తీసుకొని, అంటే దాంట్లో వర్తమానం ఉన్నది, వర్తమానం తీసుకొని ఆయన భూమి మీదకి దిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఈ వర్తమానం ఇక్కడ దూత క్రీస్తు పుస్తకము తీసుకొని దిగి వచ్చుచున్నాడు. ఇక్కడ ఒక వర్తమానమును తీసుకొని వచ్చుచున్నాడు. ఆ వర్తమానమే 7 ముద్రల యొక్క ప్రత్యక్షత. ఏంటిదంటే ఆ వర్తమానం ఏంటిది? 7 ముద్రల యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. ఈ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను ఈ బుక్కు చూడండి, బాగా గమనించండి. ఈ బుక్కు మనకు తీసుకుని వస్తున్నాడు. ఏ అధ్యాయంలో? 10వ అధ్యాయంలో. ఏ సంవత్సరంలో? 1963లో తీసుకుని వచ్చాడు. దానికంటే ముందు ఈ బుక్ ఎవరి దగ్గర ఉందంటే ఒకతను సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కూడా దేవుడే, ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన కుడి చేతిలో ఇది ఉన్నదండి. ఆయన కుడి చేతిలో ఈ బుక్కు ఉన్నది. హల్లెలూయా. అయితే అది ఏ విధంగా ఉందంటే సీల్ వేయబడి ఉన్నది. ఏ విధంగా ఉంది? ఇట్లా ఓపెన్గా లేదు. దీనంతా ఏం చేశాడు? ముద్రించబడింది, లేదా సీల్ వేసి, లేదా ప్యాక్ చేశాడు. మనకు అర్థం కావటానికి ఏం చేశాడు? ప్యాక్ చేశాడు. ప్యాక్ చేస్తున్నప్పుడు ఇందులో 7 గ్రంథాలు ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి కదా, 7 గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్క ముద్ర ఒక ప్యాక్ చేసేసాడు, ఇంకొక ముద్రను ఇంకొక ప్యాక్ చేశాడు. అట్లా 7 ముద్రలు తోటి గట్టిగా ముద్రింపబడి ఉన్నది ఈ పుస్తకం. ఈ పుస్తకం ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతుల సింహాసనం ముందు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈ పుస్తకాన్ని తీసుకొని ఆ యొక్క ముద్రలు లేకపోతే ఆ సీల్ను విప్పి ఇందులో ఏం రాయబడి ఉన్నదో ఆ సంగతులను తెలపటానికి పరలోకమందు కానీ, భూమి మీద కానీ, పాతాళ మందు కానీ, మరి ఎక్కడే కానీ అర్హుడైన వాడు ఎవ్వడు లేడండి. హల్లెలూయా. ఎవడు లేడు. ఎవడు లేకపోయాక ఆ యోహాను వీటన్నిటిని చూస్తూ ఉన్నాడు. ఆయన ఏడుస్తూ ఉంటే అప్పుడు ఒక స్వరం వినపడతా ఉంది, యోహాను నువ్వు ఏడవకు, యూదా గోత్రపు సింహము జయించాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక నిమిషం ఉన్నాడు. కాబట్టి ఈ బుక్కును తీసుకొని వర్తమానికుడు కిందికి దిగి వస్తూ ఉన్నాడు. ఆ వర్తమానమే 7 ముద్రల లెక్క ప్రత్యక్షత లేదా బయలుపాటు ప్రవక్తకు ఇస్తూ ఉన్నాడు. అది ఎందుకోసమో? సంఘమునకు తెలుపుటకు. హల్లెలూయా. అంటే సంఘము 7 ముద్రలను గూర్చి జ్ఞానము, అవగాహన, బయలుపాటు లేదా ప్రత్యక్షతను పొందుకొని సంఘ శాఖలను విడిచి, లోకమును విడిచి వధువుగా సిద్ధపడటానికి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త వినాలి ఇంకొంచెం. ఆయన అలా వస్తూ పైగా ఆయన పాదములు భూమిపై, సముద్రంపై మోపి. ఎలా వస్తూ ఉన్నాడు? ఆయన పాదములు ఒకటి భూమి మీద, ఒకటి సముద్రం మీద మోపి. అంటే ఆయన కాళ్ళు భూమిని తాకినవి. ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించాలండి. ఇప్పుడు ఏమవుతున్నది? ఆయన కాళ్ళు భూమిని తాకినవి. క్లియర్గా ఉంటుంది అక్కడ మీరు చదివితే. బుక్ తీసుకున్నాడు, ప్రవక్తలను తీసుకున్నాడు, నిబంధనను తీసుకున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ సాదృశ్యాలు అన్నమాట. ఈ బుక్కు ఎప్పుడు చెప్పానో ఆయన చేతిలో ఉంది కదా, సింహాసనం ముందు కూర్చుంటే పరలోకమందు సీళ్లు వేయబడి ఉన్నది. ఇలా తెరవటానికి వీలు
లేదు. ఎవడు అర్హుడుగాడు? అప్పుడు క్రీస్తు గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్లగా వచ్చి ఆ సింహాసనం నందు కూర్చున్నటువంటి ఆయన చేతుల నుండి ఈ బుక్ తీసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ బుక్ తీసుకొని ఏం చేశాడు? ఆ ముద్రలను, ఆ యొక్క సీల్ను ఓపెన్ చేసేసాడు. హల్లెలూయా. అది మీకు 5వ అధ్యాయము మరియు 6వ అధ్యాయములలో మీకు అది కనపడతా ఉంటుంది. 4వ అధ్యాయములో సింహాసనం మీద కూర్చున్నాడు, ముద్ర వేయబడి ఉన్నది, సీలు ఆయన కుడి చేతిలో ఉంది. అయితే 5వ అధ్యాయములో 6వ అధ్యాయంలోకి వచ్చాక ఏమైందంట? ఆ ముద్రలను తీసుకోవటానికి జయం పొందినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చి ఏం చేశాడు? ముద్రలన్నింటినీ తీసివేశాడు. బుక్ తీసుకొని, జాగ్రత్తగా వినాలి, బుక్ తీసుకొని ముద్రలన్నీ పగలగొట్టి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ఏం చేశాడు? అందులో ఉన్నటువంటి విషయాలు యోహానుతో రాపిచ్చేశాడు. హల్లెలూయా. రాపిచ్చేశాడు. అది 6వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంటుంది. అలా రాపిచ్చిన తర్వాత చూడండి, చదవండి. చాలా ఆయన వచ్చేసాడు, ఆ సింహాసనం మీద కూర్చున్న వాడిని కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. హల్లెలూయా. సరే, అంతా మనం చూసాం. తీసుకొని దాని ముద్రలు విప్పి అందులో ఏమేమి ఉన్నాయో యోహానుతోటి రాపిచ్చేశాడు. అయితే అవన్నీ ఏ విధంగా ఉన్నాయంటే ఒక గురుతులతోటి ఉన్నవి, అలంకారములతోటి ఉన్నవి, ఒక మర్మములతోటి కూడుకొని ఉన్నవి. వాటిని మనం చదువుతున్నాం కానీ అది ఏంటి అనేది మనకి ఏమీ అర్థము కావటంలే. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే 10వ అధ్యాయములో ఈ బుక్ విప్పబడిన చిన్న పుస్తకం, ఇది విప్పబడిన గ్రంథం, ఈ బుక్ తీసుకొని ఆయన ఏం చేస్తా ఉన్నాడు? దిగి వస్తా ఉన్నాడు. అలా దిగి వస్తున్నప్పుడు ఏం చెప్పాను నేను? దూతలను తీసుకున్నాడు, నిబంధనను ఆయనతోటి తీసుకున్నాడు, కుడి చేతిలో బుక్ తీసుకున్నాడు. విప్పబడిన బుక్, అది ఇప్పుడు సీలు వేసిన బుక్ కాదు, అది వర్తమానం. అందులో ఏమున్నది? వర్తమానం ఉన్నది. ఆ వర్తమానమును తీసుకొని వర్తమానికుడైన దూతగా వచ్చుచున్న రాకడ సమయం అది. ఆయన పాదములు మళ్ళీ ఎలా ఉన్నాయంట? భూమినికి ఒక పాదము మోపాడు. హల్లెలూయా. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఇప్పుడు చూడండి, ఆయన పాదములు భూమిపై, సముద్రంపై మోపాడు. అంటే ఆయన పాదములు భూమిని తాకినవి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బాగా గమనించండి. అయితే పుస్తకం తీసుకున్నాడు, ఒక పాదాన్ని ఎక్కడ పెట్టాడో? భూమిపై, ఒక పాదాన్ని సముద్రంపై మోపి ఏమేమి కార్యక్రమాలు చేశాడో అనేది మనకు ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు ఎవరు? మన వారు, ఈ ఎండ్ టైమ్ మినిస్ట్రీస్ అని చెప్పుకుంటున్న వారు, అంత్యకాల సువార్తను మేము బోధిస్తున్నాము అని చెప్పుకుంటున్న వారు, ప్రవక్త విలియం బ్రనహం గారు బోధించిన బోధ ప్రకారము పరిశుద్ధ గ్రంథములను, లేఖనములను ధ్యానిస్తూ దేవుడే ప్రవక్త ద్వారా మాట్లాడిన, పలకబడిన మాటయే మూల విత్తనముగా ఉన్నటువంటి ఈ వాక్యమును తీసుకొని, ఇది ఈ చివరి కాలానికి ఇవ్వబడిన సర్వసత్యమైనటువంటి వాక్యము, వర్తమానం. అంతకుముందు తెలియక మన క్రైస్తవ సమాజము బోధించిన అనేక తప్పులను అన్నిటిని కూడా సరిచేస్తూ, ఇది తప్పు, ఇది కరెక్టు, ఇది తప్పు, ఇది కరెక్ట్ అని తన సంఘానికి నిజమైన సువార్తను తీసుకొని ప్రవక్త వచ్చి దాన్ని ఇస్తే, ఇదే వర్తమానాలను చదువుచు, ఇదే 7 ముద్రలను వారు చదువుకుంటూ ఏమని చెప్తా ఉన్నారంటే, ఈ యొక్క 1963వ సంవత్సరమే
యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ అని వారు చెప్తా ఉన్నారు. అయితే ప్రవక్త ఏమని చెప్తా ఉన్నాడు? వర్తమానికుడైన దూతగా దిగి వచ్చుచున్న రాకడ అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. కానీ మన ఇంటి మినిస్ట్రీస్ వాళ్ళు ఈ పుస్తకములు చదివి ఎటువంటి బోధ చేస్తున్నారంటే, ఆ 1963లో మేఘములో ఆయన వచ్చాడు కదా, అదే రెండవ రాకడని బోధిస్తూ ఉన్నారు. అయితే అది అసత్యముతో కూడుకొని ఉన్నది. బాగా గమనించాలి. అది ఏంటిదంట? అసత్యముతో కూడుకొని ఉన్నది. అది ఎలాంటి పరిస్థితిలో రెండవ రాకడ కాదు. మన వాళ్ళు దాన్ని పొరపాటుగా గ్రహించలేక దాన్ని ఏమని బోధిస్తూ ఉన్నారు? రెండవ రాకడని బోధిస్తూ ఉన్నారు అనేకులు. అయితే ఈ 1963లో బలిష్ఠుడైన దూతగా ఆయన వచ్చిన ఆ సన్నివేశంలో జరుగుతున్నటువంటి కార్యములు, రెండవ రాకడలో జరిగే కార్యములు ఒకదానికొకటి విరోధముగా ఉన్నవి. రెండవ రాకడలో జరిగే కార్యక్రమాలన్నీ వేరే, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో జరిగే కార్యక్రమాలన్నీ వేరే. ఆ యొక్క రెండవ రాకడలో జరిగే కార్యక్రమాలు, ప్రకటన గ్రంథంలో జరిగే కార్యక్రమాలు, 10వ అధ్యాయంలో జరిగే కార్యక్రమాలు ఒకదానితో ఒకటి కలిసి లేవండి. చూద్దాం ఇప్పుడు చూడండి. రెండవ రాకడ అంటే ఎత్తబడుట. ప్రవక్త చెప్పింది ఏంటిదంట? రెండవ రాకడ అంటే ఏంటిది? కరెక్టేనా కాదా? ఇప్పుడు మనము దేవుని యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఎందుకొరకు? మనం ఎత్తబడాలని. హల్లెలూయా. మనము ఎత్తబడాలని ఎదురు చూస్తున్నాం. దాన్నే రెండవ రాకడ. ప్రవక్త కూడా చాలా చక్కగా, ఎక్కడే కానీ అసత్యము లేకుండా చక్కగా అని చెప్పిండు. రెండవ రాకడ అంటే ఎత్తబడుట. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఎత్తబడుట అంటే కొనిపోబడుట. ఎత్తబడుట అంటే ఏంటిది? పైకి కొనిపోబడుట. కొనిపోబడుట అంటే ఏంటిది? ఆకాశానికి ఎత్తబడుట. ఎక్కడికి కొనిపోబడుతున్నావు? ఎక్కడికి ఎత్తబడుతున్నావు? ఆకాశానికి. ఏ ఆకాశానికి? మధ్యాకాశానికి. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. ఎందుకు వెళ్తున్నావు మధ్యాకాశానికి? పెళ్లి విందు కొరకు, ఆయనను కలుసుకోవటానికి. హల్లెలూయా. ఎట్లా వెళ్తావు అంటే, ఏ శరీరముతో వెళ్తావు? మార్పు చెందిన శరీరముతో వెళ్తావు. అంతే కదా? ఎత్తబడుట అంటే ఏంటిది? మార్పు చెందిన శరీరముతో నువ్వు ఎత్తబడి మధ్యాకాశం పెళ్లి విందులోనికి వెళ్తావు. అదే రెండవ రాకడ. హల్లెలూయా. ఆ శరీరం ఎలా ఉంటుంది? మార్పు చెందిన శరీరము. యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి బయటికి వచ్చినప్పుడు ఎలాంటి శరీరము కలిగి ఉన్నాడో అలాంటి శరీరము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా. ఎందుకంటే ఆ శరీరము తలుపులు మూసి ఉండగానే అది లోపలికి వచ్చేస్తుంది. తలుపులు మూసి ఉండగానే బయటికి వెళ్ళిపోతుంది. గోడల నుంచి ఆ శరీరం బయటికి వెళ్ళిపోతుంది. గోడల నుంచి శరీరం లోపల గదిలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి శిష్యులు తలుపులు మూసుకొని భయముతో లోపడున్నప్పుడు ప్రభు వారి మధ్యలోకి వచ్చాడు. ఎలా వచ్చాడు? తలుపు తీయకుండానే. ఆమేన్. హల్లెలూయా. వారితో మాట్లాడాడు. ఉన్నట్టుండి మాయమైపోయాడు, అదృశ్యమైపోయాడు. అట్లా ఉన్నట్టుండి అదృశ్యమైపోయే శరీరముతోటి. కాబట్టి రెప్పపాటు కాలంలో రెండవ రాకడ జరిగినప్పుడు ఆ ఎత్తబట్లో నీ శరీరం మార్పు చెంది ఉన్నట్టుండి నువ్వేమవుతావు? అదృశ్యమైపోతావు. ఇక్కడ నువ్వు కనపడవు. హల్లెలూయా. ఇది రెండవ రాకడలో జరిగే కార్యక్రమం, సన్నివేశం అది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము ఆయన మేఘం ధరించుకొని, ప్రవక్తలను తీసుకొని, గురుతుని తీసుకొని, లేకపోతే నిబంధనతోటి వర్తమాన పుస్తకము తీసుకొని, అందులో 7 ముద్రలు గురించిన వివరణ ఉన్నది, ప్రత్యక్షత ఉన్నది. దాన్ని తీసుకొని
ప్రవక్తకి ఇచ్చి దాన్ని నువ్వు తిను, మళ్ళీ నువ్వు వెళ్ళి ప్రజలకు, రాజులకు, వారందరికీ నువ్వు బోధించు అని ఈ కార్యక్రమం ఉంటే, మన వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని రెండవ రాకడ అని బోధిస్తుంటే ఎంత తప్పుడు బోధ అది. ప్రవక్త క్లియర్ చెప్పాడు, రెండవ రాకడ అంటే ఎత్తబడుట. మరి రెండవ రాకడ 1963లో జరిగిందంటే జరిగిందంటారు, మరి ఎత్తబడ్డావా? ఇప్పుడు వాళ్ళు బోధిస్తున్నారు, మరి ఎత్తబడ్డా? రెండవ రాకడ జరిగిందని ఒప్పుకుందాం అనుకో, 1963లో మేఘం ధరించుకొని ఆయన వచ్చాడు కదా, అదే రెండవ రాకడ అనుకో, మరి నువ్వు ఎత్తబడ్డావా? రెండవ రాకడ అంటే ఏంటిది? ఎత్తబడుట. హల్లెలూయా. మరి నువ్వు ఎత్తబడ్డా, భూమి మీద ఎందుకున్నావు మరి? అంటే నీ శరీరం మార్పు చెందలేదా? అంటే నువ్వు విడబడిన వాడివా? విడబడిన వాడికి ఇంకా నీకెందుకు? చూడండి, కాబట్టి యేసుక్రీస్తు వారు మధ్యాకాశములో ఆయన వధువు కొరకు నిలబడి ఉండగా, వధువు వెళ్ళి ఆయన్ను కలుసుకునే సమయము రెండవ రాకడ. అదే ఎత్తబడుట. రెండవ రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదములు ఈ భూమిని తాకవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. రెండవ రాకడలో ఆయన ఈ భూమి మీదకి ఏమి రాడు, ఆయన మధ్యాకాశంలో ఉంటాడు. ఆయన పాదములు భూమిని అవేమి తాకవని క్లియర్గా ప్రవక్త చెప్తుండే, వాక్యం కూడా చెప్తా ఉన్నది. హల్లెలూయా. మరి ఇక్కడ 1963లో మేఘం ధరించుకుని బలిష్ఠుడైన దూతగా 10వ అధ్యాయంలో ఆయన పాదములు ఎక్కడున్నాయి? భూమి మీద, సముద్రం మీద ఉన్నాయి, భూమిని తాకుతున్నాయి. మరి ఇది ఎట్లా రెండవ రాకడ అవుతుంది? హల్లెలూయా. కాబట్టి రెండవ రాకడ జరిగిందంటే ఎత్తబడుట అయిపోయిందని అర్థము. ఆమేన్. హల్లెలూయా. రెండవ రాకడ జరిగిందని ఎవడైనా చెప్పిందంటే దాని అర్థం ఏంటిది? ఎత్తబడుట అయిపోయింది. మరి ఎత్తబడుట అయిపోతే నువ్వెందుకు మహిమ శరీరంతో నువ్వెందుకు పైకి వెళ్ళిపోలే? మార్పు చెందిన శరీరంతో నువ్వెందుకు పైకి పోలే? ఇక్కడ ఎందుకు ఉంటున్నావు నువ్వు? అంటే నీ బోధ తప్పుడు బోధ, దొంగ బోధ అయి ఉన్నది. మనుషులను మభ్యపెట్టు బోధ అయి ఉన్నది. చూడండి, రెండవ రాకడకు ఎత్తబడుటకు మధ్య ఎలాంటి సమయము కానీ, కాలము కానీ, గంటలు కానీ, నిమిషములు కానీ లేవండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, రెండవ రాకడలో ఎత్తబడినమనుకో, దానికి మధ్యలో ఎలాంటి సమయం అనేది లేదు, గంటలన్నవి లేవు, నిమిషములన్నవి లేవండి. కానీ మన ఎంటే మినిస్టర్ అని చెప్పుకుంటున్న ఈ దొంగ బోధకులలో, ఈ అబద్ధ బోధకులలో ఏమని చెప్తున్నా తెలిసిన? మళ్ళీ తెలివిగా 1963 ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము రెండవ రాకట జరిగింది, కానీ 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 ఇంకా సమయం ఉంది, ఎత్తబడుట జరగలేదు, ఆ ఎత్తబడుట కొరకు మనం ఎదురు చూద్దామని బోధిస్తున్నారు దొంగ బోధలు. అందుకే నేను మైక్ లోపల పెట్టమని చెప్పింది, ఎందుకంటే అది బయట వాళ్ళు వినకూడదు. ఇది సంఘానికి సంబంధించిన విషయం, సంఘములకు సంబంధించిన విషయం. హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. వారు ఏం చేస్తున్నారో తెలిసిన? 1963 ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రెండవ రాకడ అయిపోయింది, కానీ ఎత్తబడుట కాలేదు. కాబట్టి మేము వర్తమానం బోధిస్తున్నాము, బాప్తిస్తాలు ఇస్తున్నాము, వర్తమానం దానికోసం మనం కావాలంటున్నాం. కానీ అది అబద్ధముతో కూడుకున్న బోధ. ప్రవక్త ఎక్కడ కానీ ఒక్క లేఖనాలను కూడా అక్కడ చెప్పలేదు. ఎందుకంటే రెండవ రాకడకు ఎత్తబడుట అనేది ఒకటే సమయం. హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. అక్కడ ఇంకా ఎటువంటి సమయం అన్నది లేదు. ఇప్పుడు 63లోనే రెండవ రాకడ జరిగితే ఇప్పుడు 2024, 25, మరి ఇంత సమయం కూడా ఇంకా ఎత్తబడుట రాలేదా వీళ్ళకు? కాబట్టి ఎంత తప్పుడు బోధలు చేస్తున్నారో చూడండి. వారు మన యొక్క సహోదరులే. మళ్ళీ పౌలు భక్తుడు చెప్పినట్టుగా ఆ దినాలలోనే వారు ఎవరో కాదు, మన యొక్క సహోదరులే. మనలో నుండే బయటికి వెళ్ళి సంఘాన్ని గలిబిలి చేసి క్రూరమైన తోడేలులాగా వాళ్ళు ఉండి సంఘాన్ని నాశనం చేస్తారు అని
ఆ దినానే పౌలు భక్తుడు సంఘాన్ని హెచ్చరించాడు. వాళ్ళు ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇదే వర్తమానాన్ని పట్టుకొని ఇదే వర్తమానాన్ని బోధిస్తూ రెండవ రాకడ జరిగిపోయింది, రాకడ మాత్రము ఎత్తబడుట జరగలేదు అని చెప్తా ఉన్నారు. అది మోసముతో కూడుకున్నటువంటి బోధ అయి ఉన్నది. ఇంకా గమనించండి, ఏమి చెప్పాను, రెండవ రాకడకు ఎత్తబడుటకు మధ్య ఎలాంటి సమయము లేదు. రెండవ రాకడ జరిగిందంటే ఎత్తబడుట అన్నది జరిగిపోవాల్సిందే. హల్లెలూయా. అక్కడ కాలములు కానీ, అంటే సంవత్సరాలు కానీ, గంటలు కానీ, నిమిషములు కానీ లేవు. జాగ్రత్తగా వినాలండి, నిమిషములు కానీ లేవండి. అయితే రెండవ రాకడలో రెప్పపాటులో కొనిపోబడును. ఆమేన్. అది నీకు లేఖనంలో ఉన్నది. లేఖనంలో ఏమున్నది? ప్రభువు వచ్చినప్పుడు మధ్యాకాశంలోనికి రెప్పపాటు కాలంలో నువ్వు ఎత్తబడతావు. ఇంత సమయం ఎందుకు ఉంటుంది? 63 నుంచి 2025 వరకు ఎన్ని సంవత్సరాలు ఒకసారి చూడండి. ఇంకా ఎప్పటికి ఉందో వాళ్ళ ఎత్తబడుట. మరి రెండో రాకడ జరిగిన తర్వాత ఏ సమయము, కాలము, గంటలు, నిమిషములు అన్నవి లేవండి. రెండవ రాకడ రెప్పపాటులో కొనిపోబడును, రెప్పపాటులో ఎత్తబడును. అది రెప్పపాటులో జరిగిపోయే కాలము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ గాక. కాబట్టి ప్రవక్త బ్రహ్నాం గారు ఎక్కడే కానీ రెండవ రాకడ జరిగింది 1963లో అని చెప్పలేదు. ఆయన ఎక్కడే కానీ చెప్పలేదండి. కానీ మన వాళ్ళే అబద్ధ బోధకులై, గుడ్డివారై చూడండి ఆ విధంగా బోధిస్తూ ఉన్నారు. చూడండి, బాగా గమనించండి. ప్రవక్త ఈ 7 ముద్రలు అనే పుస్తకం మీద వివరణ, ఆ యొక్క ప్రత్యక్షత అంతా బోధించిన తర్వాత 63 కానీ, 64 కానీ, 65 కానీ చూడండి ఏమని బోధిస్తూ ఉండంటే, ఆయన 1965 డిసెంబరు లాస్ట్ దాకా ఉండి చనిపోయాడు. 24వ తారీఖున చనిపోయాడు ఆయన. ప్రవక్త ఎప్పుడు చనిపోయారు? 1965 డిసెంబరు 24న కారు యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు. అప్పటి వరకు బోధించిన ప్రతి వర్తమానములో లేదా అనేకమైన వర్తమానములలో నేను యేసుక్రీస్తు యొక్క మహిమకరమగు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నా అని ప్రవక్త బోధించాడు. హల్లెలూయా. అంతేకాదు, సంఘమైన మీరు కూడా ఎదురు చూస్తూ ఉండి మీరు సిద్ధపడి, మీరు ఆయన కొరకు సిద్ధపడి ఉండండి, ఆ ఎత్తబాటును ఎదుర్కొనుటకు, రెండవ రాకడను ఎదుర్కొనుటకు అని ప్రవక్త బోధించాడు. మరి ఇన్ని లేఖనాలు, ఇన్ని పుస్తకాలు వాళ్ళు చదువుతూ ఉన్నారు, మరి వాళ్ళకి తెలియటం లేదా? దానికి వారు ఎన్నో వంకర వివరణలు ఇస్తూ ఉంటారు, ఎన్నో తప్పుడు వివరణలు ఇస్తూ ఉంటారు. తమకు నచ్చిన బోధలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు, మనలాంటి వాళ్ళు ఎత్తబాటు జరగలేదు, రెండవ రాకడ ఇంకా రాలేదు, 1963లో వచ్చినటువంటి మేఘములు, అది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము, ఆ అధ్యాయంలో రెండవ రాకడ జరగలేదు అని నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పారనుకో, వాళ్ళకు వారు ఏమంటారు తెలుసా? నీకు ప్రత్యక్షత లేదు, నీకు వాక్యం గురించి ప్రత్యక్షత లేదు, నీకు బయలుపాటు లేదు, నువ్వు లేఖనాలను అవగాహన చేసుకోవటం లేదని ఇట్లా మన మీద ఉల్టా మాట చేస్తారు. సరే, నేను మానవుణ్ణి, నాకు ఒకళ్ళ ప్రత్యక్షత లేదు, నాకు బయలుపాటు లేదు, నాకు జ్ఞానం లేదు, చదివే ఒకవేళ అది లేకపోయింది. కాబట్టి నేనేమంటున్నా, రెండవ రాకడ జరగలేదు 1963లో, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము రెండవ రాకడ కాదు అని నేను చెప్తున్నాను అనుకో. ఇప్పుడు నువ్వు నీ దృష్టి ప్రకారము నేను ప్రత్యక్షత లేని వాడిని, అవగాహన లేనివని, బయలుపాటు లేని వాళ్ళని, సరే ఓకే. కానీ ప్రవక్తకి ఏమైంది? మరి ప్రవక్త అదే 65వ సంవత్సరంలో ఎత్తబడుట అనే పుస్తకంలో, వర్తమానములో ఆయన ఏమని చెప్తా ఉన్నాడు? నేను దేవుని యొక్క మహిమకరము రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఆయనకు ప్రత్యక్షత లేదా? ఆయనకు బయలుపడలేదా ప్రవక్తకు? మరి ఆయనకు ప్రవక్త జ్ఞానం లేదా? మరి ప్రవక్తకు 1963లో వచ్చినటువంటి మేఘములో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చిన ఆయనలో ఈ రెండవ రాకడ నెరవేరింది. కాబట్టి ఇప్పుడు నేనెందుకు రెండవ రాకడకు ఎదురు చూస్తున్నాను? ఎందుకు చెప్తాడు?
మరి ఆయనకు తెలవదా? ఇప్పుడు ఒకసారి జరిగిపోతే మళ్ళీ జరుగుతుందని ఎందుకు చెప్తారు? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీకు తెలుసు, పెళ్ళి అయ్యి కూడా 10 సంవత్సరాలు అయింది. తర్వాత ఒక వ్యక్తి వచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నావురా అంటే, నేను చేసుకోలేదండి అని అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? అది అబద్ధం. అంటే నీకు మైండ్ సరిగా అయినా లేకుండా ఉండాలా, నువ్వు పిచ్చివాడివైనా ఉండాలి, అయితే నువ్వు మానసిక స్థితి మంచిగా లేకుండా ఉండాలి. మానసిక స్థితి మంచిగా ఉన్నవాడు, జ్ఞానం తెలిసినవాడు పెళ్ళయిందని ఎందుకు చెప్పాడు? పెళ్ళైతే పెళ్ళయిందని చెప్తాడు. మరి ప్రవక్త జ్ఞానం లేదా? మరి 65 సంవత్సరం కూడా చెప్తాడు, 64 సంవత్సరం చెప్పిండు, 63 సంవత్సరాలు చెప్పిండు. 7 ముద్రలు బోధించిన వెంటనే మళ్ళీ చెప్తాడు, నేను ప్రభు కొరకు ఎదురు చూస్తాను, నేను ప్రభు కొరకు ఎదురు చూస్తున్నా, రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నా, క్లియర్గా రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నా అని చెప్తా ఉన్నాడు. మరి 63లో అయిపోయిందని నువ్వు ఎట్లా చెప్తున్నావు? మళ్ళా వాళ్ళు అంటారు, వీళ్ళు గుడ్డి బోధకులు, రెండవ రాకడను గ్రహించలేకపోతున్నారు, రెండవ రాకడను అర్థం చేసుకోలేకపోతున్నారు, వీరు తప్పుడు బోధలు చేస్తున్నారు, వీళ్ళ సంఘములు ఉండే వాళ్ళకి తప్పుడు బోధలు చేస్తున్నారు అని ఉల్టా మన మీదనే నేరం మోపుతా ఉంటారు. చూడండి, ఎటువంటి వ్యక్తులు ఈ దినాన వర్తమానంలో ఉండి ఈ అబద్ధ బోధకులు చేస్తూ ఉన్నారు. దేవుడు కూడా సంఘముల గురించి ముందే చెప్పాడు, మీలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు బయలుదేరుతారు. పౌలు భక్తుడు కూడా అదే విధంగా చెప్పాడు. అవి నెరవేరుతున్న దినాలలో మనం ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. కాబట్టి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటిది? సంఘమునకు 7 ముద్రను ప్రత్యక్షత ఇచ్చుటకు, వర్తమానికుడు దూతగా విప్పబడిన పుస్తకముతో వచ్చిన రాకడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంట? సంఘమునకు 7 ముద్రలను గూర్చి ప్రత్యక్షత ఇచ్చుటకు వర్తమానికుడైన దూతగా విప్పబడిన పుస్తకముతో వచ్చిన రాకడా. ఆమేన్. హల్లెలూయా. సంఘమును కొనిపోబడుటకు వచ్చే రెండవ రాకడ కాదు. అది ఎటువంటిదంట? సంఘమును కొనిపోబడుటకు వచ్చే రెండవ రాకడ కాదు అని స్పష్టంగా మనకు తెలుస్తుంది. ప్రవక్త వర్తమానిక దూతగా విప్పబడిన పుస్తకంతో వచ్చిన రాకడా అని ప్రవక్త చెప్పాడు. ఆ సన్నివేశాన్ని ఏమని చెప్పాడు ఆయన? ప్రవక్త వర్తమానికుడైన దూతగా విప్పబడిన పుస్తకంతో వచ్చిన రాకడాది. హల్లెలూయా. ఈ రాకడనే మాటను పట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే రెండవ రాకడ జరిగిపోయిందని బోధించటము ప్రారంభించారు. అయితే ప్రవక్త ఎక్కడే కానీ ఇది రెండవ రాకడని, మూడవ రాకడని, నాలుగవ రాకడని, లేదా మొదటి రాకడని ఎక్కడా చెప్పలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే రెండవ రాకడ అనేది ఎత్తబడుట యొక్క కార్యక్రమాలు, సన్నివేశాలన్నీ అలాగా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1963లో జరిగిన కార్యక్రమాలన్నీ అలాగా ఉన్నవి. హల్లెలూయా. ఆ రెండు ఎట్టి పరిస్థితులు మిక్స్ కాలేవు. అది ఒక కాలానికి సంబంధించింది, ఇది ఒక కాలానికి సంబంధించింది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ పుస్తకము తీసుకొని యోహానికి ఇచ్చాడు, అదే ప్రవక్తకి ఇచ్చాడు. అదే ఏమైందంట, మనము తింటున్నామంటే చదువుతున్నాం, దాన్ని అవగాహన చేసుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి ఆ వర్తమానం అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకటించబడుచు అనేక సంఘ శాఖల నుంచి ప్రజలను బయటకు తీసుకొస్తున్నాం. లోక సంబంధమైన వాటి నుంచి బయటకు తీసుకుని వస్తూ ఉన్నాం. సరైన నీటి బాప్తిసం ఇస్తూ ఉన్నాం. సరైన ప్రభురాత్రి భోజనం ఇస్తాను. అమ్మ ఒక నిమిషం. సరైన ప్రభురాత్రి భోజనము ఇస్తూ ఉన్నాం. దేవుడు ఒక్కడే అని మనము బోధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడాలని మనము బోధిస్తూ ఉన్నాం. తిరిగి మనం కంపల్సరిగా జన్మించిన వారిగా మనము ఉండాలని బోధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంత బోధ మనము ప్రయాసపడుతూ ఉంటే చూడండి,
అయితే కొందరు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై దయ్యముల బోధ యందు లక్ష్యముంచి ప్రవక్త చెప్పని దానిని చెప్పుతా ఉన్నారు. వాళ్ళు ప్రవక్తని రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను ఆయనంటే వీళ్ళేమంటున్నారు, రెండవ రాకడ జరిగిపోయిందని అంటున్నారు. అంటే ప్రవక్త చెప్పాడు అట్లా చెప్పని దానిని చెప్తా ఉన్నారు. ప్రవక్త వర్తమానను వక్రీకరించుచు అబద్ధ ప్రవక్తలై బోధకులై తాము చెడినదే కాకుండా సంఘమును వర్తమానమును చెరుపుచు మళ్ళీ పైకి ఎట్లా ఉన్నారు, ఘీంకరిస్తూ ఉన్నారు అన్నట్టుగా బోధిస్తారు. వాళ్ళు మళ్ళీ ఏమంటారు, మేమే అబ్రహాము సంతానమని మురిసిపోతూ మాకు ప్రత్యక్షత ఉన్నది అని డప్పాలు కొట్టుకుంటా ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు, మురిసిపోతూ డప్పాలు కొట్టుకుంటారు. మేమే ప్రసంగించేదే సత్యము, మిగతా వారికి ప్రత్యక్షత లేదు అని ఆనాటి పరిచర్యల వాళ్ళే డప్పాలు కొట్టచ్చు ప్రభుతో తిట్లు తింటా ఉన్నట్టుగా ఉన్నది. ప్రభు ఆనాటి పరిచర్యలను చూసి ఏమన్నాడు, సర్ప సంతానమా, సున్నం కొట్టిన గోడ గుడ్డి బోధకులారా అని వాళ్ళని పిలిచినట్లుగా ఈ దినాన కూడా ఈ బోధకులందరూ అదే కోవలో ఉన్నారు. ఎవరైతే రెండవ రాకడ జరిగింది, ఎత్తబడుట జరగలేదని బోధిస్తున్నారో వారందరూ కూడా గుడ్డి వారై ఉన్నారు. తాము సిగ్గుపడవలసిన విషయంలో అతిశయపడతా ఉన్నారు. ఇంకా వాళ్ళకి అసలు ఓర్పు అనేదే ఉండదండి. ఓర్పు లేక తమ బండారం బయటపడుతున్నది, తమ తప్పుడు బోధనను అడ్డగించుతున్నారనే అక్కసును, ఉక్రోషమును, కోపమును వ్యర్థమైన చెడ్డ మాటల రూపంలో వెళ్ళగక్కుతా ఉన్నారు. ప్రసంగ పీఠం నుంచి ఈ నుంచే బూతులు మాట్లాడుతూ ఉంటారు. రెండో రాకడ జరిగిందా, జరగలేదురా అని ఎవరన్నా అన్నారంటే వాళ్ళ మీద బూతులు, వాళ్ళ మీద శాపాలు, వాళ్ళ మీద ఏవేవో చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. అలా చెడ్డ మాటలు పలికేది ఎటువంటి ఆత్మ, దయ్యపు ఆత్మ. కాబట్టి మనమందరం ఏమని ప్రార్థన చేయాలంటే, రెండవ రాకడ జరిగింది, ఎత్తబడట జరగలేదు అనే ఆ యొక్క గుంపులు ఆ విధంగా బోధించే వారి పట్ల దేవుడు తన వర్తమానమును వారు సరిగా గ్రహించి వారు మనస్సు మారి రూపాంతరం చెందినట్లు దేవుడు తన కృపను వారి పట్ల చూపినట్లుగా మనమందరము ప్రార్థన చేయవలెను. ఎందుకంటే వారును మన సహోదరులే, మనకు తెలిసిన వారే, ప్రేమలో వారిని మనము ప్రేమిస్తున్న వారే. హల్లెలూయా. కాబట్టి వారు తెలియక లేకపోతే అవగాహన లేక ఏదేదో చెప్తా ఉన్నారు. కానీ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1963లో నెరవేర్పు జరిగింది. దాని యొక్క బాధ్యత ఏంటిదంట, సంఘానికి వర్తమానమును తీసుకొని వచ్చుట. అదే 7 ముద్రల ప్రత్యక్షత. దాన్ని సంఘమంతా చదవాలి, లోకమంతా చదవాలి, లోకం గ్రహించాలి. దేవుని యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఆ చిట్ట చివరి సభ్యుడు దేవుని దగ్గరికి వచ్చేంత వరకు ఈ యొక్క 7 ముద్రల యొక్క పుస్తకము యొక్క వివరణ, పరిశుద్ధ గ్రంథము బోధింపబడుతూనే ఉంటుంది. అప్పటి వరకు రెండవ రాకడ జరగదు. ఆ చివరి గొర్రెపిల్ల రక్షింపబడటానికి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములు ఏ పేరైతే రాయబడి ఉన్నదో ఆ వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ వ్యక్తి రక్షింపబడినప్పుడు రెండవ రాకడ అన్నది జరుగుతుంది. అప్పటి వరకు రెండవ రాకడ అన్నదే లేదు, ఎత్తబడుట అన్నదే లేదు. ఎప్పుడైతే ఆ చివరి గొర్రెపిల్ల రక్షణ లేకొస్తుందో రెండవ రాకడ, ఎత్తబడుట, కనురెప్ప పాటల పైకి కొనిపోబడుట, మధ్యాకాశం పెళ్లి విందు, ఇవన్నీ ఒకే సమయంలో జరిగేవి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానికుడు విలియం బ్రనహం గారు ఈ విషయాలన్నీ కూడా తన యొక్క వర్తమానంలో స్పష్టముగా బోధించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ప్రకటన 10వ అధ్యాయము రెండవ రాకడ కాదు అనేది మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోవాలండి. చివరిగా మనం ఒక మాట చదువుకుందాం. మనం క్లిష్ట సమయంలో జీవిస్తూ ఉన్నాం. ఎక్కడ జీవిస్తూ ఉన్నామో క్లిష్ట సమయంలో జీవిస్తాం. మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. ఈ వాక్యం పట్ల నమ్మకంగా నిలిచి ఉండవలెను. ఈ వర్తమానం పట్ల నమ్మకంగా నిలిచి ఉండవలెను. ఈ పరిశుద్ధ గ్రంథము నుండి ఏది
తీసివేయరాదు, దానికి ఏదియో కలపరాదు. దేవుడు చెప్పని దానిని చెప్పువాడు అబద్ధికుడు. ప్రవక్త చెప్పని దానిని చెప్పువాడు అబద్ధికుడు. కాబట్టి రెండవ రాకడ జరిగింది అనే ప్రవక్త చెప్పలేదు. అలా చెప్పని దానిని చెప్పుచున్న వీడు అబద్ధికుడు. రెండవ రాకడ జరిగిందని బోధిస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరై ఉన్నారు? అబద్ధికుడై ఉన్నాడు. ఆ అబద్ధమునకు జనకుడు సాతాను లేదా అపవాది లేదా లూసిఫర్ అనేవాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అబద్ధికులు జోలికి ఎంత మాత్రమో వెళ్ళకండి, వారి బోధలు ఎంత మాత్రమో వినకండి. కాబట్టి ప్రవక్త ప్రార్థించినట్టు ఈ దినం మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడగు దేవా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి, ఆయనను మృతుల్లో నుండి లేపి మా బలిగాను ప్రభువుగాను రక్షకునిగాను అనుగ్రహించితివి. విమోచింపబడిన నీ జనులతో నీ సన్నిధిలో ఈ ఉదయం నిలబడు భాగ్యం ఇచ్చినందుకు మేమెంతో కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆయన యొక్క మహిమకరమకు రెండవ రాకడ కొరకు ఎదురు చూచుచున్నాము. ఆయన వచ్చి మమ్మల్ని చేర్చుకొనును. ప్రభువా, మా మధ్య పాపమునచో నీ హిస్సోపుతో శుద్ధి చేయుము. పరమ తండ్రి, మా మధ్య ఉన్న ప్రతి రోగిని స్వస్థపరచమని ప్రార్థన చేయుచున్నాము. అయా, ఇప్పటి వరకు బోధింపబడిన ఈ వర్తమానమును అనేకులు గ్రహించి నా ప్రభువా నాయన ఆ యొక్క తప్పుడు బోధల నుండి తప్పుడు వివరాల నుండి బయటపడి తండ్రి అయా నీ మహిమకరము రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ తమను సిద్ధపరుచుకొని ఆ గొప్ప ఎత్తబడిలో ఉండులాగా సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడున్న చిన్న సంఘం నీది ప్రభువా. ఈ చిన్న మందును మీరు కాపాడండి నా తండ్రి. నా తండ్రి సత్యం అనేది ఏదో బయలుపరచండి ప్రభువా. నా తండ్రి అనేకమైన తప్పుడు బోధలు కొట్టుకొని పోకుండా నా తండ్రి సంఘంలోనే ఈ విధంగా నా తండ్రి బహుభయంకరంగా ఆత్మ పని చేయొచ్చు. కాబట్టి ఈ ఆత్మ నుంచి తప్పించుకున్న తండ్రి సర్వసత్యములు మేము నడుస్తూ పరిశుద్ధాత్మతో మేము ముందు కొనసాగిపోలాగిన సహాయము చేయమని ఇక్కడ ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించము. అలాగే నా ప్రభువా వారికి కావాల్సిన ప్రతి సహాయమును చేయము. నీ మహిమైశ్వర్యం నుండి తండ్రి మా ప్రతి అవసరము తీర్చినందుకు నీకు వందనాలు. ఇంకా నువ్వు తీర్చమని ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచిన ఆయన నీ వర్తమానమును తీసుకుని వెళ్ళే ప్రజలుగా ఈ గుంపును ఉంచిన తండ్రి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావములు నీ నామమునకు అర్పణ చేస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించడానికి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సమాధానము, ప్రేమ ఇక్కడున్న ప్రజలందరికీ ఆయనను ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, వందనాలు బ్రదర్స్. ఒకరినొకరు విష్ చేసుకోండి.